హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశారద గారు రచించిన రాక్షస సంహారం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నాన్న కూడా ఉంటే బాగుండేది కదమ్మా. ప్రమిదల్లోకి నూనె వంచుతున్న శైలజ చప్పున వెనక్కి తిరిగి చూసింది. మతాబులు కాలుస్తున్న హుషారుతో బాబు శ్వేత కళ్ళల్లో కాస్త దిగులు కూడా తొంగి చూస్తోంది. అవునమ్మా, లాస్ట్ ఇయర్ దివాళీకి నాన్న, నేను, చెల్లి ఎన్ని బాంబులు కాల్చామో. ఇప్పుడు కూడా నాన్న ఉంటే బాగుండేది. శరత్ మొహంలోనూ తండ్రిని మిస్ అవుతున్న ఫీలింగ్. శైలజ నూనె సీసా పక్కన పెట్టి పిల్లల దగ్గరకు వచ్చింది. లోటు లేకుండా అన్నీ అమరుస్తున్నాం. పిల్లలు తండ్రి ప్రెజెన్స్ ని కోరుకుంటున్నారంటే రక్త సంబంధం అంత గట్టిది కాబోలు. అదేమిటో ఫ్లవర్ పాట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ముందు అవి కాలుద్దామా? పిల్లల మూడ్ని డైవర్ట్ చేస్తోంది శైలజ. నేను చూడు, వరుసగా పెట్టి అన్ని ఒకేసారి కాల్చేస్తాను. శ్వేత హుషారుగా చిచ్చుబుడ్డు ప్యాకెట్ అందుకుంది. శరత్ చిచ్చుబుడ్లన్నింటినీ వరుసగా పెట్టాడు. అన్నా చెల్లెలిద్దరూ చెరోవైపు నుండి వెలిగించడం మొదలుపెట్టారు. బ్రహ్మాండమైన వెలుగు విస్ఫోటనం చెందినట్టు ఒక్కసారిగా అక్కడంతా వెలుగుల సంభరం మొదలైంది. పిల్లలిద్దరూ సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. శైలజ అలాగే రెప్పవాల్చకుండా చూస్తోంది. వెలుగు పూలు దేదీప్యమానంగా పైకి విరజుమ్ముతున్నాయి. కటిక చీకటిని భరించాకే కదా వెలుగంటే ఏమిటో తెలిసేది. చీకటి రాత్రి తెల్లవారితేనే కదా వెలుగు వేకు వచ్చేది. ఇది పిల్లలకి అర్థమయ్యేలా ఎలా చెప్పడం? ఒక్కోసారి తను తప్పు చేసిందా అనిపిస్తుంది శైలజకి. ఎంతమాత్రమూ కాదని అంతరాత్మ గొంతు చించుకొని మరీ చెబుతుంది. అసలు పెళ్ళంటే ఏమిటి? కట్టుకున్నవాడికి లొంగి ఉండడమా? అన్ని విధాల సరెండర్ కావడమేనా? వ్యక్తిత్వాన్ని చంపుకోవడమా? అప్పుడది జీవితం అవుతుందా? ఆ జీవితం జీవించడం అవుతుందా? శైలజ నిస్సత్తువుగా గడప మీద కూర్చుంది. నిజమే, పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరూ కావాలి. ఏ ఒక్కరు లేకపోయినా అది లోటే. కాని ఎలా? కొన్ని కావాలనుకుంటే కొన్ని వదులుకోవాలేమో. అలాగే కొన్ని వదులుకుంటే జీవితంలో చాలా వెలితి ఏర్పడుతుందేమో. శైలజ ఒకసారి చుట్టూ చూసింది. దీపాల వెలుగులతో పరిసరాలు పట్టపగుల్లా వెలిగిపోతున్నాయి. చీకటంతా తన మనసులోని గూడు కట్టుకున్నట్టుగా తోచింది. తప్పు చేశానా? శైలజ తనను తాను ప్రశ్నించుకుంది. తప్పెలా అవుతుంది? అంతరాత్మ బదులిచ్చింది. మొగుణ్ణే కొట్టిన నువ్వు ఆడదానివి ఎలా అవుతావే? నీతో కాపురం చేసే కళ ఎక్కడుందే? నా కొడుకు కర్మ కాని నిన్ను కట్టుకున్నాడు. అత్తగారి అక్షింతలు గుర్తుకొచ్చాయి. కొడుకు ఏ నిర్వాకం చేస్తే కోడలు కొట్టిందో కాస్త ఆలోచిస్తే ఆవిడ ఆ మాటలు అనగలుగుతుందా? కొడుక్కి ఒక ధర్మం, కోడలికి ఒక ధర్మం. బావుంది. ఎంత చేసింది తను తన భర్తకి? ఎంత చేయూతనిచ్చింది? కష్టంలో ఎన్నిసార్లు ఆదుకుంది? నగలు డబ్బుతో సహా తన సర్వస్వాన్ని ధారపోసింది. తన కష్టానికి కాస్తైన విలువ గుర్తింపు లేకపోగా శైలజకి దుఃఖం వచ్చింది, ఆవేశం వచ్చింది. సంస్కారం, కాస్తంత ఆలోచన ఉంటే అతనలా మాట్లాడగలిగేవాడా? అసలు అలాంటి ఆలోచన ముందే ఉండుంటే చేస్తున్న ఉద్యోగం వదులుకునేవాడు కాదేమో. రేపటి నుండి వెళ్ళక్కర్లేదోయ్, ఓ రోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూనే అన్నాడు అతను. అదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది ఆమె. మానేశాను, చాలా ఈజీగా చెప్పాడు. మానేశారా? శైలజ నివ్వెరపోయింది. అవును, మా బాస్తో మాటొచ్చి మానేశాను. అడ్డమైన మాటలు పడుతూ వాడి కింద ఎందుకు పనిచేయాలి? రేపటి నుండి ఇంటి ఓనరు, పాలవాడు, స్కూలు, ఆటోవాడు వీళ్లంతా కూడా అడ్డమైన మాటలు అంటారు డబ్బు కట్టకపోతే. వాళ్ళనేదాకా ఊరికనే కూర్చుంటానా? ఈ లోపల దేనిలో ఒకదానిలో చేరను? అతను కోపంగా అన్నాడు. శైలజ ఏం మాట్లాడలేదు. మానేశానని కోపం వచ్చిందా? భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు. కోపం కాదు, బాధ. భార్యాపిల్లలున్నప్పుడు ఏ పని చేసేటప్పుడైనా కాస్త ఆలోచించి చెయ్యాలి. అంత ఆలోచన లేనివాడినా నీ ఉద్దేశ్యం? అదేదో మీరే తేల్చుకోండి. శైలజ అక్కడి నుండి వెళ్ళిపోతూ అంది. 2 నెలలు గడిచాయి. ఇంట్లోని విలువైన వస్తువులకి, నగలకి కాళ్ళొచ్చి వెళ్ళిపోయాయి. ఇంటెద్ద బాకీ పడిపోయింది. కన్నీళ్లు, ఆకలి, కడుపులు అన్నీ మౌనంగా భరించింది. చాకచక్యంగా పిల్లల అవసరాలు మాత్రం సమర్థించుకొచ్చింది. ఇంటి ఓనరు పొద్దున్నే వచ్చి రంకల వేసి వెళ్లాడు. పారిపోతామా? ఈ నెల కాకపోతే వచ్చే నెల ఇవ్వమా? వంటింట్లో పనిచేసుకుంటున్న శైలజ దగ్గరికొచ్చి అన్నాడతను. ఏ నెల రెంటు ఆ నెల ఇవ్వడం మర్యాదగా ఉంటుంది. రంకలు వేశాడని అనుకోవడంలో అర్థం లేదు. సర్లే, మాట్లాడితే మర్యాదలు చిట్టా విప్పుతావు. నగలు కూడా అయిపోయినట్టున్నాయి, ఇప్పుడెలా? శైలజ చేస్తున్న పని ఆపింది. మౌనంగా మెడలోంచి నల్లపూసలు గొలుసు తీసి అతని చేతికిచ్చింది.
ఇది అమ్మితే కనీసం 10,000 వస్తాయి కదూ? మాట్లాడవే విసుగ్గా అడిగాడు. మాట్లాడేందుకేముంది? ఈ డబ్బు పోయేలోపు ఏదో ఒకటి చూసుకోపోతే మెడలో మిగిలిన ఈ గొలుసు పోయి పసుపుతాడు వేసుకోవాల్సి వస్తుంది అంటూనే ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది. నాకు జాబ్ వచ్చింది, రేపే జాయిన్ అవ్వాలి. ఆ రాత్రి మంచం మీద నడుం వాలుస్తోంది శైలజ. జాబా? నీకా? ఎక్కడా? అడిగాడు ఆశ్చర్యంగా. చెప్పింది శైలజ. అంత మంచి కంపెనీలో నీకెలా వచ్చింది? డిగ్రీలో నా క్లాస్మేట్ సూరజ్ అని చెప్పానే, వాళ్ళదే ఆ కంపెనీ. అలాగా? కానీ ఇంట్లో పని ఉద్యోగం అంటే కష్టం కదూ? కాస్త అయిష్టంగా అన్నాడు అతను. కష్టం అనుకుంటే ఇల్లు గడిచేదెలా అంటూనే పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది. ఇల్లు ఆఫీసు, ఆఫీసు ఇల్లు, గానిగెద్దు జీవితం మొదలైంది. పిల్లల అవసరాలకు లోటు లేకుండా తీర్చడం, ఇల్లు చక్కదిద్దుకోవటం, బాధ్యత అంతా తన భుజాల మీదకెత్తుకుంది. భర్త బాధ్యతా రాహిత్యానికి బాగా అలవాటు పడిపోయింది. మీ ఫ్రెండ్ నాకు కూడా జాబ్ ఇస్తాడేమో అడుగు. ఉన్నట్టుండి ఒకరోజు భార్యను అడిగాడు అతను. మీరు చెయ్యాలే కాని చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. అప్పుడే ఇంటికొచ్చిన శైలజ హడావిడిగా వంట ప్రయత్నంలో పడింది. అయితే రేపే అడుగు. మంచిది. కూరలు తరుగుతూ అతని వైపు చూడకుండానే జవాబిచ్చింది. నెల తిరగకుండానే అతనికి ఉద్యోగం వచ్చింది. శైలజ కాస్త స్థిమిత పడింది. 4 రోజులు గడిచి గడవగానే రాత్రి భోజనాల దగ్గర సడన్ గా అడిగాడు. మీ ఫ్రెండ్ వాళ్ళు బాగా ఉన్నవాళ్లే కదూ? అతని వైపోసారి విచిత్రంగా చూసి అవునన్నట్టు తలూపింది. ఆహా, ఏం లేదు. ఇన్నాళ్ళు నాకు జాబ్ లేదు కదా, నా ఖర్చులకి బయట అప్పులు చేశాను. మీ ఫ్రెండ్ని అడుగు, ఇస్తాడేమో. మెల్లగా తీర్చేద్దాం. లేకపోతే నా జీతమంతా అప్పులు జమ చేయడానికి సరిపోతుంది. బావుండదేమో, అడిగి చూస్తాలే అయిష్టంగా అంది శైలజ. ఆ తర్వాత కూడా అతను ఆ ప్రసక్తి 4-5 సార్లు తేవడంతో శైలజ అతన్ని అడిగి 25,000 తెచ్చిచ్చింది. అప్పులు తీరాయి. ఇప్పుడు అతను చేసిన ఉద్యోగం ఉంది. నెల తిరిగేటప్పటికీ వచ్చి పడే జీతం. ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. ఆకలి కడుపులు, మంచినీళ్లు తాగి కడుపులు నింపుకోవడాలు లేవు. ఇంటి ఓనరు పాలవాడి అరుపులు లేవు. ఇంట్లో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. కాని అతని మనసులో వికారం తలెత్తింది. అది తన వికృత రూపం చాటేందుకు సహాయత్తమైంది. దీపావళి పండక్కి పిల్లలకి అతనికి కొత్త బట్టలు తెచ్చింది. అంత మంచి బట్టలు చూసుకున్న పిల్లలు మురిసిపోయారు. నానా, అమ్మ చూడు నాకెంత మంచి ఫ్రాక్ తెచ్చిందో. శ్వేత సంబరపడుతూ ఫ్రాక్ ని తండ్రికి చూపించింది. తెస్తుందమ్మా, మీ అమ్మ ఎంత ఖరీదైన ఫ్రాక్లైనా తెస్తుంది. ఖరీదైన ఫ్రెండ్ ఉన్నాడు కదా. శైలజ చురుగ్గా అతని వైపు చూసింది. ఇవి అడుక్కున అప్పు చేసుకుని తేలేదు, నా జీతంతో కొనుక్కొచ్చాను. వాడిగా ఉన్న ఆమె మాటలకి అతను అప్పటికి నోరు మూసుకున్నాడు. శైలజ మనసు మాత్రం వికలమైపోయింది. అక్కడితో అతను నోరు మూసుకున్నా తర్వాత బ్రహ్మప్రళయం చేయనున్నాడని ఆ క్షణంలో ఆమె ఊహించలేదు. ఒకలాంటి యాంత్రిక జీవితానికి ఆమె అలవాటు పడిపోయింది. ఇల్లు, పిల్లలు, బాధ్యతలు తప్ప ఆమెకు రెండో ధ్యాసే లేదు. కష్టాన్ని కష్టం అనుకుంటే మాత్రం బ్రతకడమే కష్టమవుతుంది అనుకునే తత్వం ఆమెది. అలాంటి ఆమె సహనానికి, ఓర్పుకి అగ్ని పరీక్ష లాంటి రోజు రానే వచ్చింది. వంటింట్లో పని ముగించుకొని బెడ్రూంలోకి వెళ్లబోతూ హాల్లోకి తొంగి చూసింది శైలజ. పిల్లలు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు. రోజూలా వెళ్లి వాళ్ల పక్కన కూర్చునే ఓపిక లేక మంచం మీద వాలింది. కిక్కిరిసిన బస్సులో పడి ఇంటికొచ్చేసరికి అలసట, కాళ్ల నొప్పులు. అయినా ఇంట్లో పని తప్పదు. శైలజ నిట్టూరుస్తూ కళ్ళు మూసుకుంది. అవును, మీ ఫ్రెండ్ నీకు ఇంత హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు? అతనిది అంత విశాల హృదయమా లేక జాలిగుండా? శైలజ అదిరిపడి కళ్ళు తెరిచింది. లోకంలో ఎంతమంది డబ్బులకే ఇబ్బందులు పడుతున్నారు, వాడు నీకే ఎందుకు సహాయం చేస్తున్నాడు? శైలజ అతని వైపు తీక్షణంగా చూసింది. ఏ హెల్ప్ అడిగితే అది. నువ్వు అడిగింది ఏదైనా కాదండా? అన్నీ చేస్తున్నాడు. ఏమిటో కథ. వేసవి మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఆమె కళ్లల్లోనే కొలువు తీరినవాడిలా వేడిగా ఉన్నాయి ఆమె చూపులు. గుండెల్లో రగులుతున్న అగ్నిపర్వతం ఏ క్షణంలోనైనా పేలడానికి సిద్ధంగా ఉంది. ఏంటా లుక్కు? ఇదంతా చూస్తుంటే చదువుకునే రోజుల నుండి మీ మధ్య ఖచ్చితంగా ఏదో వ్యవహారం నడిచే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ భలే మంచి ఛాన్స్ దొరికింది కదూ. అందుకే. శైలజ అపరకాలిలా లేచింది. ఆమె కుడి చెయ్యి మెరుపు కన్నా వేగంగా గాల్లోకి లేచి అతని చెంప చెళ్ళుమనిపించింది. ఆ క్షణంలో అతనికి ఆమె ఆదిశక్తిలా, పరాశక్తిలా, మహిషాసుర మర్దినిలా కనిపించింది. ఆ భద్రకాళిక అవతారం అతని నిలువెల్లా వణికించింది. మాటలు మరచిపోయినట్టు అచేతనంగా నిలబడిపోయాడు. అప్రాచ్యుడా, అది నోరేనా?
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కట్టుకున్న భార్యని అంత చండాలంగా మాటలనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? ఈ ప్రశ్నలు ఇప్పుడు కాదు, నువ్వు నన్ను అడగాల్సింది. నీకు ఉద్యోగం వచ్చిన రోజున, నువ్వు నీ అప్పులు తీర్చుకున్న రోజున అడిగుండాల్సింది. నీ అవసరాలన్నీ తీరాక ఇప్పుడు తీరిగ్గా నీకు అనుమానం వచ్చిందా? నీచుడా, భార్యాపిల్లల అవసరాలు తీర్చలేని నీకు ఇవన్నీ అడిగే హక్కు ఎంత మాత్రమూ లేదు. నీ మీద అనుమానం ఉంది. అగ్నిప్రవేశం చెయ్యు అనడానికి ఇది త్రేతాయుగం కాదు. అగ్నిలో దూకడానికి నేను సీతని కాదు. నా స్వచ్ఛతని నీ ముందు నిరూపించుకోవటానికి నువ్వు రాముడివి అంతకన్నా కాదు. నేనే ఆ రూట్లో వెళ్ళదలుచుకుంటే ఒంటి మీద నగలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. హడావుడిగా గడియారంతో పాటు పరిగెడుతూ బస్సులో పడి ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం అసలే లేదు. పని మనిషిని కూడా పెట్టుకోకుండా అంట్లు తోముకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాంటి నికృష్టపు ఆలోచనలున్న నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. నీ మనసులోని అనుమాన రాక్షసుని చంపేసి మనిషిగా మారిన రోజు నా దగ్గరికి రా. లేదంటే నీ ముఖం నేను జన్మలో చూడను. ఆమె ఆ క్షణంలో ఆనకట్టలు తెంచుకొని పారుతున్న మహాప్రవాహమే అయింది. మిన్ను మన్ను ఏకం చేసే జలప్రళయమే అయింది. నడిసంద్రంలో ఆకాశాన్నంటిన ఉప్పెన అయింది. నిలువెల్లా జ్వలించే అగ్ని జ్వాలి అయింది. ఆవేశము, ఆవేదను, అవమానము, అల్లకల్లోలము ఏదీ తెలియని ఆ స్థితిలో రాత్రి 10 గంటల వేళప్పుడు పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి బయటకొచ్చింది. పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు, సోకాల్డ్ స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ తననే విమర్శించారు. బంగారం లాంటి కాపురం కూలదోసుకోవద్దని సలహాలిచ్చారు. నీతుల మీద నీతులు చెప్పారు. వినకపోతే తలపొగరన్నారు. తను మాత్రం చెలించలేదు. ధైర్యంగా ఒంటరిగా అడుగు ముందుకేసింది. తప్పంతా అతనిదైతే అంతా కలిసి తనకే నీతులు చెప్పడం, సర్దుకు పొమ్మనడం. ఏమిటో ఈ విపరీతం అని ఎన్ని ఒంటరి రాత్రులు తను మదనపడలేదు. అయినా వీళ్లంతా కలిసి తననే వేలెత్తి చూపడం. తను తప్పు చేసిందా? నో, నెవర్. తను చేసింది తప్పు కాదు. ఒక మనిషిలోని రాక్షసుని చంపే ప్రయత్నం చేసింది. అది తప్ప? శాస్త్రాలు, పురాణాలు, ఈ సంఘం, సమాజం, ఈ పెద్ద మనుషులు అంతా కలిసి ఒక సీతని, ఒక సావిత్రిని, ఒక అనసూయని ఆదర్శంగా తీసుకోమని ఆడవాళ్లకి నూరిపోస్తారే తప్ప ఒక సత్యభామని ఆదర్శంగా తీసుకోమని ఎందుకు చెప్పరు? సత్యభామ అనగానే అలకలకి, అలంకారాలకి, అతిశయాలకి ప్రతీకగా వర్ణిస్తారే తప్ప నరకాసురుణ్ణి చంపిన దీశాలుగా గుర్తుకు తెచ్చుకునేదెందరు? ఇప్పుడు తను చేసిందదే. అతనిలోని అనుమానపు రాక్షసుని చంపకపోతే అతనింకా విజృంభించి అరాచకం సృష్టించడు. ఎప్పుడో రోజు అతనిలోని రాక్షసుడు చస్తాడు. రాక్షస సంహారం తర్వాత దానవత్వం అదృశ్యమై మానవత్వమో దైవత్వమో ఉదయించక ఏం చేస్తుంది? నరకాసురుడు పోతేనే కదా దీపావళిని అంతా ఆనందంగా జరుపుకుంటున్నారు. తను అంతే. అతనిలోని రాక్షసుడు చావగానే తన జీవితంలోకి దీపావళి అడుగుపడుతుంది. అతనెప్పుడో మనిషిగా మారి తన దగ్గరికి వస్తాడు. చెంపదెబ్బ అనే అస్త్రం అతనిలోని మనిషిని తప్పక మేల్కొల్పుతుంది. అమ్మా, క్రాకర్స్ అన్నీ అయిపోయాయి, మొత్తం కాల్చేశాం. పిల్లలిద్దరూ వచ్చి శైలజ ఒళ్ళో వాలారు. ఆమె నవ్వుతూ వాళ్ల వైపు చూసింది. పదండి, స్నానాలు చేసి అన్నాలు తిందురుగాని. శైలజ లేస్తూ అంది. కాలముడిలో కూర్చుని రేపటి వేకువకై వీక్షించే కళ్లలో 1000 దీపాలు తప్పక వెలుగుతాయి. శైలజ పిల్లలిద్దరినీ పొదవు పట్టుకొని లోపలికి అడుగు వేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.